ఈ ఐదుగురు స్నేహితులు మీ జీవితంలో ఉన్నట్టయితే మీ జీవితం ఆనందమయమే. ఫస్ట్ వాడు మార్గదర్శి. ఇతడు మన వెన్నుంటే ఉండి జీవిత పాఠాలను బోధించేవాడే మార్గదర్శి. ఇక రెండో వ్యక్తి చూసినట్టయితే ధైర్యశాలి. మనం కొత్త పనులు చేసేటప్పుడు కొన్ని నిర్ణయాలను తీసుకోలేము, అప్పుడు మనం భయపడుతుంటాం. కాబట్టి అప్పుడు వెంటనే తన నిర్ణయాన్ని తీసుకొని ధైర్యం చెప్పేవాడే ధైర్యశాలి. ఇకపోతే మూడో వాడు పృచ్ఛకుడు. అంటే ఎప్పుడు కూడా విమర్శించేవాడు. ఇతడు మనం ఏ పని చేసినా కూడా మనల్ని విమర్శిస్తుంటాడు. కాబట్టి మనం సరైన మార్గంలో వెళ్తున్నామా లేదా అనేది ఈ పృచ్ఛకుడి ద్వారా మనము తెలుసుకోవచ్చు. ఇకపోతే నాలుగో వ్యక్తి చూసినట్టయితే విశ్వాసి అంటే ఇతడు మనం పూర్తిగా నమ్మదగిన వ్యక్తి. విశ్వాసి అనే స్నేహితుడు ఉన్నట్టయితే ఇతన్ని మనం పూర్తిగా నమ్మదగిన వ్యక్తి. మన యొక్క రహస్యాలను కూడా ఎక్కడ కూడా దరిచేరకుండా ఆ రహస్యాలను కూడా కాపాడే వ్యక్తే విశ్వాసి. ఇకపోతే మనకు విదూషకుడు. అంటే ఇతడు ఎప్పుడు కూడా మనల్ని నవ్విస్తూ అదేవిధంగా ఆనందపరిచేవాడు. మన బాధల్ని తొలగిస్తూ మన జీవితంలో నవ్విస్తూ మన జీవితాన్ని ఆనందమయం చేసేవాడే విదూషకుడు. ఈ ఐదుగురు స్నేహితులు ఉన్నట్టయితే మనం అత్యున్నత శిఖరాలను చేరినట్టే. రేపటి స్టోరీ